హాయ్ హలో అందరికీ నమస్తే. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి హాట్ టాపిక్ అది అందరికీ తెలిసింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మునుపెన్నడూ లేని విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎన్నడూ సవి చూడని విధంగా మార్పులు చేర్పులు జరుగుతూ ఉన్నాయి. అదేంటని అనుకుంటున్నారా? పార్టీ స్థాపించినప్పటి నుంచే కాకుండా దానికంటే ముందు నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సన్నిహితుడిగా, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డికి ఒక గురువుగా వ్యవహరించినటువంటి విజయసాయిరెడ్డి పార్టీ నుంచి వీడిపోతుంది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఒక దుమారాన్ని రేపుతుందనే చెప్పాలి. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే విజయసాయిరెడ్డి కీలకమైనటువంటి వ్యక్తిగా దానిలో కొనసాగారని, ఒక ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ మంత్రిని కానీ చేయాలి అంటే దాని వెనకాల విజయసాయిరెడ్డి హస్తం తప్పనిసరిగా ఉంటుందని ప్రతి ఒక్కళ్ళు చెప్పుకునేటువంటి మాట. అలాంటి విజయసాయిరెడ్డి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి తాను ఎందుకు బయటకు వెళుతున్నాడు అనేది మనం కొన్ని పాయింట్లలో చూద్దామండి. ఫస్ట్ నెంబర్ 1, విజయసాయిరెడ్డి వైఎస్ఆర్సీపీ నుండి ఎందుకు తప్పుకుంటున్నారనేది ఒక సందేహం. సెకండ్, రాజకీయాలకు తాను పూర్తిగా స్వస్తి చెప్పి బయటకు వెళ్ళిపోతున్నాడు అనేటువంటి మాటలు వినిపిస్తున్నాడు. నెంబర్ 3, వైఎస్ఆర్సీపీ నుండి బయటికి రావడం కోసమే ఇలా మాట్లాడుతున్నాడా అంటే ఏ మాటలంటే, ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో విజయసాయిరెడ్డి లాంటి వాళ్ళు 1000 మంది బయటకు వెళ్ళినారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏమీ కాదు, జగన్మోహన్ రెడ్డికి ఏమీ జంకడు అని చెప్పేసి అంటున్నాడు. ఇలాంటి మాటలు. పాయింట్ నెంబర్ 4, కొంతకాలం తర్వాత బీజేపీలో తాను చేరుతున్నాడు అనేటువంటిది ఒక వెలికిడి అనేది వినిపిస్తాం. పాయింట్ నెంబర్ 5, సిబిఐ ఈడీ కేసులో ఇతను అప్రూవర్గా మారి జగన్మోహన్ రెడ్డిని మరలా జైలుకు పంపించే విధంగా సన్నాహాలు జరుగుతూ ఉన్నాయనేది ఒకటి. పాయింట్ నెంబర్ 6, లేకపోతే ఇదంతా జగన్మోహన్ రెడ్డి ఆడిస్తున్నటువంటి ఒక ప్లాన్లో భాగమా అని రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి అనుమానాలు. పాయింట్ నెంబర్ 7, వీటన్నింటినీ మనం దృష్టిలోకి తీసుకుంటే కొన్ని కారణాలు మనకు కనపడుతూ ఉన్నాయి. దానిలో మీకు కొన్ని చెప్తాను మచ్చుకకు. కొంతకాలంగా వైఎస్ఆర్సీపీలో విజయసాయిరెడ్డికి ప్రాధాన్యత తగ్గిందనే చెప్పాలి. ఎందుకనంటే కూటమి ప్రభుత్వం ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో అప్పటి నుంచి విజయసాయిరెడ్డికి ప్రాధాన్యత తగ్గుతుందని ఆ పార్టీలోనే ఉన్నటువంటి గుసగుసలు మనకు వినబడుతూ ఉన్నాయి. తర్వాత లిక్కర్ వ్యవహారంలో డబ్బు నొక్కేశాడు అని జగన్మోహన్ రెడ్డి, అది డైరెక్ట్గానే కానివ్వండి ఇండైరెక్ట్గానే కానివ్వండి విజయసాయిరెడ్డితో మాట్లాడుతున్నటువంటి నిందలు. తర్వాత పాయింట్ నెంబర్ 3, ఓటమి తర్వాత అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమి తర్వాత విజయసాయిరెడ్డిని కావాలనే దూరం పెట్టారా, ఇదో. తర్వాత వద్దు వద్దు నేను వెళ్ళను అన్నా కానీ నెల్లూరుకి ఆయనను పంపించి పోటీలో నిలబెట్టారా, ఖచ్చితంగా ఓడిపోయే స్థానం అని తెలిసి కూడా ఎందుకు పంపించారు అనేది ఒకటి. తర్వాత తన రక్షణ కోసం రానున్నటువంటి మునుముందు రోజుల్లో జరగబోయే ఆపదలను దృష్టిలో పెట్టుకొని, అంటే ఎందుకు ఈ మాట అంటున్నా అంటే 2019వ సంవత్సరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే అప్పటి వరకు తెలుగుదేశం పార్టీలో కొనసాగినటువంటి కొంతమంది బడా నాయకులు ఉన్నారు. వారే సీఎం రమేష్, సుజనా చౌదరి, టీజీ వెంకటేష్, ఇలా కొన్ని తిమింగళాలు ఉన్నాయి. ఈ తిమింగళాలన్నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి మనల్ని ఖచ్చితంగా ఇబ్బంది పెడతాడు అనేటువంటి ఒక ఆలోచనతో తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరి ఇవాళ సురక్షితంగా బీజేపీ ఆధీనంలో వాళ్ళు కొనసాగుతున్నారు. సేమ్ యాజ్ యూజువల్గా అదే ప్లాన్ ఈ రోజున విజయసాయిరెడ్డి అమలు చేయబోతున్నారా అనేది ఒక వినికిడి. ఎందుకు ఈ విధంగా చెప్తున్నానంటే, గత 2-3 నెలల క్రితమే రాజ్యసభ సభ్యత్వానికి గతంలో 3 రాజీనామాలు చేశారు. అంటే ఆర్ కృష్ణయ్య కానివ్వండి, తర్వాత మోపిదేవి వెంకటరమణ కానివ్వండి, వేద మస్తానరావు కానివ్వండి, ఇలా 3 వెళ్ళిపోయారు. తర్వాత ఇది 4, అంటే 11 మందిలో 4 స్థానాలు ఇప్పటికే ఖాళీ అయితే ఉన్నదన్ని 6. ఈ 6 కూడా నిలకడగా ఉంటాయా, లేకపోతే ఇంకొంతమంది రెడీగా ఉంటున్నారా అనే అనుమానాలు కూడా రేకెత్తిస్తూ ఉన్నాయి. ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి మరి దీనంతటిని తట్టుకొని తానే ఒక సైన్యంగా నిలబడి కార్యకర్తలే తన ఊపిరిగా భావించి నిలబడతాడా, లేకుంటే
ఈ విషయాలన్నీ కేసులు ఇవన్నీ మీద పడుతున్నాయని పార్టీకి స్వస్తి చెబుతాడా అనేది మేజర్ పాయింట్. అయితే 37 సంవత్సరం వయసులోనే ఇలాంటి కష్టాలు నేను చూశాను అని జగన్మోహన్ రెడ్డి తన ధీమాని వ్యక్తం చేస్తున్నాడు. ఇప్పటికి 52 సంవత్సరాలు వచ్చిన అంటే సుదీర్ఘంగా 25 సంవత్సరాలు ఇలాంటివన్నీ నేను చూశాను, నాకు ఎటువంటి భయము లేదు అనేటువంటిది ఒక మాట ప్రజల్లోకి పంపిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి. మరి కూటమి ప్రభుత్వం దీన్ని ఏ విధంగా తీసుకోవాలి అంటే, ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆడుతున్నటువంటి నాటకమా? విజయసాయి రెడ్డి బయటికి రావడం ఏంటి? ఈయన బీజేపీలోకి వెళితే అక్కడ ఎంతవరకు ప్రాధాన్యత ఉంటుంది? ఈ విజయసాయి రెడ్డి గతంలో ఏ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కొనసాగుతూ ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ వారిని ఇబ్బంది పెట్టారు అనేది ప్రతి ఒక్కరు క్షుణ్ణంగా చూసినటువంటి ఆ విషయాలు మీరు గమనించాలి. ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో కానివ్వండి, అంటే బీజేపీ కానివ్వండి, కూటమి ప్రభుత్వం బీజేపీ కానివ్వండి, జనసేన కానివ్వండి, యాజ్ యూజువల్గా టీడీపీ కానివ్వండి, వీళ్ళలో ప్రతి ఒక్క నాయకులు మాట్లాడుకునేటువంటి మాటలు ఇంకా విజయసాయి రెడ్డి బయటికి రావడంతో ఇంకా బయటికి రావడానికి ఇంకా అవకాశం ఉందా అంటే దానిలో ఎవరు కొనసాగుతూ ఉన్నారు? ముఖ్యంగా వైవి సుబ్బారెడ్డి. ఈ వైవి సుబ్బారెడ్డి కూడా బయటకు వచ్చేస్తే పూర్తిగా ఖాళీ అవుతుందా? ఇదే బాటలో పిల్లి సుభాష్ చంద్రబోస్ కూడా రెడీగా ఉన్నారని వెనక నుంచి వార్తలు వినబడుతూ ఉన్నాయి. ఇలాంటి తరుణంలో జగన్మోహన్ రెడ్డికి కష్టకాలాలు వచ్చాయా, లేకుంటే పాత నీరు వెళ్ళి కొత్త నీరు వస్తే పెను మార్పులు జరిగితే మరలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది అనేటువంటి ధీమాతో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడా అనేది చూద్దామండి. చూస్తూనే ఉండండి. ఎప్పుడు నిరంతర వార్తల్లో మీకు ఎప్పటికప్పుడు నూతన విషయాలు తెలియజేసేటువంటి మా ఛానల్ని మీరు చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ వెరీ మచ్.